తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇరాన్ పైన బాంబుల వర్షం కురవడం పశ్చిమాసియాలో మరింత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ట్రంప్ వార్నింగ్ తర్వాత ప్రపంచం ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడుతుంటే సరిగ్గా అదే జరిగింది. హార్మోజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం యాక్షన్లోకి దిగిందా? డెడ్ లైన్ ముగిసిన వెంటనే ట్రంప్ అన్నంత పని చేశాడా? ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా జరిగిన భయంకరమైనటువంటి వైమానిక దాడులు ఇప్పుడు పశ్చిమాసియాను వణికిస్తున్నాయి. ఈ దాడుల్లో 13 మంది సజీవ దహనమయ్యారు. ఒకవైపు పౌరుల నివాసాలు, మరోవైపు యూనివర్సిటీలు, గ్యాస్ పైప్ లైన్ల లక్ష్యంగా జరిగిన ఈ దాడులు చూస్తుంటే ఇరాన్ను ఆర్థికంగా మానసికంగా దెబ్బతీసే భారీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది నిజంగా ట్రంప్ పనేనా లేక ఇజ్రాయెల్ హస్తం ఉందా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్ నగర వాసులు గాఢ నిద్రలో ఉన్నారు. కానీ ఆ నిద్రను శాశ్వత నిద్రగా మారుస్తూ ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిసింది. టెహ్రాన్ను నైరుతి దిశలో ఉన్నటువంటి బహరెస్తాన్ ప్రాంతంలోని ఒక నివాస భవనంపై అత్యంత ఖచ్చితత్వంతో వైమానిక దాడి జరిగింది. కళ్ళు తెరిచి చూసేలోపే 13 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. అక్కడ ఎటు చూసినా కూలిన భవనాలు, ఆహాకారాలు, నెత్తురోడుతున్న దేహాలు. ఈ దాడిలో ఇరాన్ ఒక్కసారిగా ఉలికిపడింది. ప్రాణ నష్టం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా అక్కడి స్థానిక మీడియా చెబుతుంది. కేవలం నివాస ప్రాంతాలే కాదు, దాడుల వ్యూహం చాలా పక్కగా జరిగింది. టెహరాన్లోని ప్రతిష్టాత్మక షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీని కూడా వదలలేదు. క్యాంపస్ సమీపంలో ఉన్న సహజ వాయువు సరఫరా చేసే భారీ పైప్ లైన్ను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. క్యాంపస్ పక్కనే ఉన్న సహజ వాయువు పంపిణీ కేంద్రం పూర్తిగా ధ్వంసమైందని ఇరాన్ మీడియా స్వయంగా ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తుంటే కేవలం భయపెట్టడమే కాదు, ఇరాన్ మౌలిక సదుపాయాలను, ఎనర్జీ సెక్టార్ను దెబ్బకొట్టాలన్న స్పష్టమైన ప్లాన్ ఈ దాడుల వెనుక ఉన్నదన్నది కాదనలేనటువంటి వాస్తవం. అయితే ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న, ఈ దాడులు చేసింది ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ పరిస్థితులు చూస్తుంటే అందరి వేలు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వైపే చూపిస్తున్నాయి. హార్మోజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్కు నరకం చూపిస్తానంటూ ట్రంప్ ఇచ్చిన గడువు ముగిసిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరగడం కేవలం కాకతాళీయం అనుకోలేం. ఇరాన్కు ఎక్కడ కొడితే నొప్పి తెలుస్తుందో సరిగ్గా అక్కడే కొట్టారు. ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లే మౌలిక సదుపాయాలను టార్గెట్ చేయడం, ఈ దాడుల వెనుక అమెరికా ప్రమేయం ఉందన్న అనుమానాలను మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనా? ట్రంప్ సైలెంట్గా తన ప్లాన్ అమలు చేస్తున్నాడా? ఒకవేళ ఇదే అమెరికా పనైతే ఇరాన్ ఊరుకుంటుందా? ప్రతీకార దాడులకు దిగితే పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంగా మారడం ఖాయం. మూడో ప్రపంచ యుద్ధానికి దాడులు నాంది పలుకుతాయా అన్న భయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏదేమైనా మంగళవారం రోజు ఇంకా దీనికి సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ మరింతగా వచ్చే అవకాశం ఉంది. మంగళవారం రోజు సంధి కుదురుతుందా లేకుంటే విధ్వంసం మరింత పెరిగి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా అనేటువంటిది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.